మాత్రం నేను అనుకోవట్లేదు. అంటే బేసిక్గా వర్మ గారు మీ మీద ఉన్నప్పుడు ముద్ర ఏంటంటే బయట టీడీపీ వాళ్ళు వేస్తున్న ముద్ర గురించి చెప్తున్నాను. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని, జగన్ కోసం మీరు పనిచేశారని, ఆ రోజు టీడీపీని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేశారని, అంటే మీకు అవసరం ఉందో అసలు? నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఐ స్టాండ్ బై దట్. నేను అసలు పార్టీ అంటే నాకు తెలియదు. వైఎస్ జగన్ ఎలా బాగా పాలించారో తెలియదు. వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం. ఐ బిలీవ్ ఇన్ హిజ్ క్యారెక్టర్ అని చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే, ఎవరికో కంప్లీట్ ఆపోజిట్ ఒపీనియన్ వచ్చు. ఇంకొకరికి చంద్రబాబు నాయుడు గారి మీద నాకు వైఎస్ జగన్ మీద ఎలా ఉందో వాళ్ళకి అది అయి ఉండొచ్చు. సో దట్ ఈస్ వాట్ కాల్ డెమోక్రసీ. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది అందరి ఇష్టాలు వేరు ఉంటాయి. మన అందరం కలిసి ఉంటాం. మనందరినీ కలిసి మీ ఇష్టం కరెక్టా కాదా, ఇష్టాన్ని చూపించడానికి, ఆ ఇష్టాన్ని చూపించడానికి ఏ ప్రాసెస్లో చూపించాలి అనే దానికి జ్యుడిషియరీ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఆల్ డెమోక్రసీస్ ఫంక్షన్. ఒకడే ఈ హీరో ఫ్యాన్ అవుతాడు, ఈ హీరో పిక్చర్ ఫ్లాప్ అయితే మహా ఆనందం, దాని మీద ట్వీట్లు పెడతాడు. అలాగే వేరే హీరోడు వాడు యాంటీ హీరో ఆడి మీద పెడతాడు. ప్రతి దాంట్లో మనం ఇదే మనం చేసేది కొట్టుకుంటాం. సోషల్ మీడియాలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అనేది చేసినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉండటం అనేదే డెమోక్రసీ ఫండమెంటల్ డెఫినేషన్. అంతే కదండి. ఆ అభిప్రాయం చెప్పే దాంట్లో మీరు సటైర్ పెట్టారా, జోక్ పెట్టారా, అవి ఒక కోట్ ఇచ్చారా అనేది ఏది మేనర్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్. యాక్చువల్లీ వ్యూహం సినిమా మీరు తీసిన విధానం పట్లే టీడీపీ వాళ్ళు హర్ట్ అయ్యారు, లోకేష్ కావచ్చు, చంద్ర కావచ్చు అనేది, చంద్రబాబు కావచ్చు అనేది టీడీపీలో జరుగుతున్న ప్రచారం. అది నిజమా కాదన్నది నాకు కూడా క్లారిటీ లేదు. కానీ ఆ సినిమా నిర్మాత ఎవరు? ఆ సినిమా మీది కాదు నిజానికి. మీరు డైరెక్షన్ తీసి అవుట్పుట్ ప్రొడ్యూసర్కి ఇస్తారు, అతను అమ్ముకుంటాడు సినిమాని. ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ సంథింగ్ ఎవరు ఉన్నారు, అతని పేరు ఎక్కడ రావట్లా, వర్మ పేరు మాత్రం ఇక్కడ ఒకటేనండి. ఇప్పుడు సినిమా అనేది ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్. క్రియేటివ్కి నేనే కదా హెడ్. ఓకే, దాసరి కిరణ్ ఆల్సో నాతో పాటు ఉన్నారు సెట్ మీద. ఈ నోస్ ద స్టోరీ, ఈ సా ద ఫిల్మ్, అంతా ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలిగేషన్ చేస్తుంది వ్యూహం సినిమా కూడా కాదు కదా. ఈ పర్టికులర్ మీరు ఇది నేను పెట్టానని ఎలిగేషన్ చేస్తాను. అంటే దీని మోటివ్ క్యారికేచర్, అసలు ప్రొజెక్షన్ ఇది మాత్రమే. దీని బ్యాక్గ్రౌండ్ మీరు అంటే మోటివ్ ఆ సినిమాలు. ఓకే ఫైన్. ఇప్పుడు అది సెన్సార్ ఇచ్చేస్తారు కాబట్టి దాని నుంచి ఏం మాట్లాడలేరు. అవును, యోహన్ సినిమాని బ్యాన్ చేయాలా లేకపోతే అది విషయం లేదు, ఎందుకంటే సెన్సార్ చేశారు సినిమా. ఇది మీరు సోషల్ మీడియాలో ఉన్న ఒక పోస్టు ఏదో ఐటీ యాక్టు, ఈ యాక్టు, ఆ యాక్టు అని చెప్పి వీటి మీద పెట్టారు. అసలు ఉద్దేశం అది. బట్ దే ఆర్ లింక్డ్ ఇన్ ఏ కాంటెక్స్ట్. వ్యూహంలో ఉన్న అభిప్రాయంకి ఇది ఎవరైతే చేశారో నేను చేయకపోయినా వాళ్ళ వెనక ఉన్న అభిప్రాయం ఒకటే కదా. సో అప్పుడు నేను కొంచెం ఫేమస్ కాబట్టి మీడియా ఇమీడియట్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఎవరో ఊరు పేర్లు పెడితే అది దానికి ఇంపార్టెన్స్ రాదు కదా మీడియాలో. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఐ వాజ్ సెలెక్టెడ్. అంటే ఈ సందర్భంలో టీడీపీ కార్యకర్తలకు కానీ, మనోభావాలు దెబ్బతింటాయని మీ మీద కేసులు పెడుతున్న వాళ్ళకి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏమన్నా చెప్పదలుచుకున్నారు? నేను ఏమి చెప్పదలుచుకున్నాను అంటే నేను నిజంగా ఆనెస్ట్గా నేను నమ్మేది వాళ్ళంత పని కట్టుకుని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నేను అనేది అదే. ఐ డోంట్ బిలీవ్ దట్. వాళ్ళు చేస్తున్నారని కానీ, వాళ్ళు పని కట్టుకుని వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు నిజానికి. వాళ్ళు డబ్బులు ఆర్థికంగా చాలా సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. ఈ పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకురెళ్ళాలి, అమరావతి ఎట్లా నిర్మాణం చేయాలనేది ఈ తలనొప్పుల్లో ఉన్నారు. వర్మ గారి గురించి ఆలోచించి ఆయన మీద కేసులు పెట్టి వేధించే వాళ్ళు ఉన్నారని అనుకోవట్లేదు అసలు ఎవరు. మీరు అన్నట్టుగా మధ్యలో కొంతమంది ఎవరో. ఐఎమ్ వెరీ కన్విన్స్ అబౌట్ దట్. సో ఈ నేపథ్యంలో అంటే మిమ్మల్ని ఒక మాట అండి, యాజ్ ఏ మీరు అంటే అభిమానం లేని వాళ్ళు అంటూ ఉండరు. బేసిక్గా ఒక తెలుగు సినిమా దిశని మార్చిన డైరెక్టర్ మీరు. మీ గురించి గొప్పగా నేనేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకప్పుడు మీరు తీసిన సినిమా శివాతో సినిమా అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పిన వ్యక్తి మీరు. ఒక సర్కార్ కావచ్చు, ఒక సత్య కావచ్చు, ఇలా చెప్పుకుంటే ఎన్నెన్నో సినిమాలు. ఒక జాతీయ దర్శకుడు మీరు ఒక విధంగా చెప్పాలండి. అలాంటి వ్యక్తి వాడు వచ్చి పోలీస్ స్టేషన్లో ఎవరెవరో కేసులు పెడుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రావటం అనేది ఫీల్ అవుతున్నారా? షై ఫీల్ అవుతున్నారా? నాట్ ఎట్ ఆల్. నేను నా లైఫ్లో ఏది నేను రిగ్రెట్ అవును, ప్రతిదీ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాను. ఆల్ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్ మేక్ ఏ పర్సన్ ఓకే అనేది నేను నమ్ముతాను. సో దాంట్లో మీరు ఇప్పుడు ఒక కాంట్రవర్షియల్ ఫిలిం, అది వ్యూహం అవ్వచ్చు, లేకపోతే నేను అండర్ వరల్డ్ మీద తీసిన కంపెనీ అవ్వచ్చు, లేకపోతే బాల్ ఠాక్రే సినిమా సర్కార్ అవ్వచ్చు, రక్త చరిత్ర అవ్వచ్చు, ఇవన్నీ సినిమాల్లో కూడా ఒక కాంటెక్స్ట్లో ఒక ప్రాబ్లం వస్తానికి ఛాన్స్ ఉందని నాకు తెలుసు.
అప్పుడు మీరు కాన్సిక్వెన్సెస్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అలాంటి సినిమా చేయగలుగుతారు. సో అది నాకు సర్ప్రైజ్ ఏం కాదు. బట్ ఇంత చిన్న విషయం మీద అది సర్ప్రైజ్. నేను ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ ఇట్ ఇస్ ఆన్ బిగ్గర్ థింగ్. అది ఒకవేళ వాళ్ళకి దొరికినా దొరకపోయినా వాట్ ఎవర్ ద థింగ్ ఇస్ యూనో. సో అది అప్పుడు ఏంటంటే కాన్సిక్వెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు కంపెనీ సినిమా తీసినప్పుడు అందరూ నన్ను అరే దౌద్ ఇబ్రాహిం గ్యాంగ్స్తో పెట్టుకుంటా, అది ఇది వాళ్ళని ఏదో చేసేస్తారు, వాళ్ళని చంపేస్తారు. అటాక్స్ ఆఫ్ 26/7 చేసినప్పుడు ఒక జమ్మూ కాశ్మీర్ మినిస్టర్ ఒక ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ ఒక పాలిటీషియన్ తోటి రాముని జాగ్రత్తకోండి వాళ్ళు వచ్చేస్తున్నారు, బాంబే వచ్చేస్తున్నారు అన్నాడు. ఎవరు టెర్రరిస్ట్లు అంట నన్ను చంపడానికి. ఇలాంటివి నేను చాలా చూశాను. వాటికి అప్పుడు అంత రాకపోవడం ఏంటంటే సోషల్ మీడియా అంత స్ట్రాంగ్గా లేదు ఇప్పుడున్నంత. ఇప్పుడేంటి సోషల్ మీడియాలో నా మనసులోకి రాకముందే ఆలోచన వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఇన్ని రకాలుగా ఆలోచించడానికి ఛాన్స్ ఉంది అని వాళ్ళే ముందు ఆలోచించేసి అన్ని కరస్పాండింగ్ థంబ్నెయిల్స్ పెట్టేస్తారు ఫస్ట్. అప్పుడు అవి చూసాక నాకు ఒకసారి నేను ఇలా కూడా ఉండాల్సిందే అని అది నాకు వస్తుంది. సో నేను బేసిక్గా నేను భయపడను, ధైర్యవంతుని నేను చెప్పను. నా పాయింట్ ఏంటంటే ఐఎమ్ విల్లింగ్ టు ఫేస్ ఎనీథింగ్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఇప్పుడు మనిషి అన్నవాడికి లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్లో ఇప్పుడు నేను కోవిడ్ వచ్చింది అనుకోండి, కోవిడ్లో నేను అసలు మాస్క్ వేసుకోలేదు, నేను శానిటైజర్ వాడాల, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ కూడా చేయాల. ఎందుకు అంటే అది నేను ఆ లిమిటేషన్ దృష్టిలో పెట్టుకుంటే నేను నాకు కావాల్సిన లైఫ్ బతకలేను. నేను ఛాన్స్ తీసుకుంటాను. ఆ ఛాన్సెస్ ఎప్పుడూ తీసుకున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా. దాంట్లో ఇది ఒక భాగం. ఇలాంటిది వస్తే అవతల వాళ్ళు ఏమన్నా చేయొచ్చు, ఎస్ చేయటానికి ఆస్కారం ఉంది, కరెక్ట్, అది కాదని నేను అంటలా. ఐ విల్ ఫేస్ ఇట్. ఏంటి పెద్ద ఇది